ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని We want justice. 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 వెంటనే ఆర్డీఓ గారు మమదాబాద్కి రావాలి 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 వెంటనే ఆర్డీఓ గారు మమదాబాద్కి రావాలి 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 వెంటనే కలెక్టర్ గారు స్పందించి రావాలి రావాలి వెంటనే కలెక్టర్ గారు స్పందించి రావాలి రావాలి వెంటనే కలెక్టర్ గారు స్పందించి రావాలి రావాలి We want justice. We want justice. We want justice. We want justice. భూ కబ్జాదారులను భూ కబ్జాదారులని భూ కబ్జాదారులని భూ కబ్జాదారులని భూ కబ్జాదారులని భూ కబ్జాదారులని నమస్తే విపిఆర్ మీడియా అలాగే DD6 ఛానల్స్ ఇక్కడికి మహమ్మదాబాద్ విలేజ్లో ఎంఆర్ ఆఫీస్ దగ్గర క్లబ్ విషయంలో రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు గ్రామ పెద్దలు సర్పంచ్ మాజీ సర్పంచ్ రాజేశ్వర్ సార్ గారు ఉన్నారు, మాట్లాడతారు. ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు. ఒకసారి ప్రభుత్వము అన్ని గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని వచ్చి గ్రామముల గ్రామ కంఠంలో ఉన్న భూములను కూడా గ్రామ కంఠంలో దాదాపు 50-60 ఏళ్ళ నుంచి ఉన్న ఇండ్లని భూ కబ్జాదారులు మా పేర్ల మీద పట్టాలున్నాయి, మేము అది వ్యవసాయ భూమి ఏంటని చెప్పి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్న ఇండ్లని కాస్తు కాలంలో 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఇండ్లని రాసి ఉంటే కూడా కొంతమంది అధికారులు తొత్తాయి వాళ్ళకు లొంగి మళ్ళా వ్యవసాయ భూమిగా గ్రామంలో నడిబొడ్డున వ్యవసాయ భూమిగా నమోదై ఇవాళ బీద ప్రజలదే యోజన సంఘాలదే అందరి ఇల్లు గులగొట్టడము, నానా ఇబ్బంది పెట్టడము, ప్రజలను భయాందోళన చేయడము, గ్రామంలో అలజడి సృష్టించడము, ఎప్పుడు లేని విధంగా మనకు స్వతంత్రం వచ్చి దాదాపు ఇన్ని 70-80 సంవత్సరాలు అయినా కానీ ఇంకా అధికారులు ఎక్కడ పోతున్నారు? ఇప్పటి వరకు గ్రామ కంఠం అంటే ఏంది, గ్రామ కంఠంలో ఉన్న సర్వే నెంబర్లు ఏవి, ఆ గ్రామ కంఠంలో భూములకు కళ్ళు మూసుకొని నాలా సర్టిఫికేట్ ఇవ్వడమేంది, వ్యవసాయ భూమికి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి 50-60 ఏళ్ళ నుంచున్న బిల్డింగ్ని గూలగొట్టి ఇవాళ కొంతమంది తొత్తులు మన దాంట్లో మనలోనే మన బీదోలని మనలోనే అలజడి సృష్టించి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు మేము ఎంతకైనా తయారు ఏమైనా చూసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రతి బీదోల ఇల్లు కూడా కొట్టడము, అన్యాయం చేయడము, ఇది ఎంతవరకు సమంజసము? కనుక వెంటనే అధికారులు స్పందించి ఇది గ్రామ కంఠమా, ఇది వ్యవసాయ భూమా, ఇది గ్రామంలో నడి బొడ్డున ఉన్నదా, ఇంత అన్యాయానికి ఇంత అక్రమానికి గురవుతుంటే కూడా ప్రభుత్వము మేలుకొనకుండా
ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళకు భయాందోళన గురై తొత్తులుగా అయ్యి వాళ్ళకు భయపడి సార్ ఇప్పటి వరకైనా మీరు పంచనామా చేసి ఇండ్లున్నాయా వ్యవసాయ భూమి ఉన్నదా చూసి మార్పు చేయమంటే అక్కడ పోయినామో ఇక్కడ పోయినామో ఇప్పుడు వస్తామో అప్పుడు వస్తామో చేసి ఏమేమో చేస్తున్నారు కనుక ఎన్ని రోజులైనా మేము ఊరంతా ఏకమై ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇవాళ అన్యాయం జరుగుతుంది కనుక ఇంకా ప్రజలకు చాలా మందికి తెలియదు గ్రామంలో ఉన్న అందరికీ ఊరికి ఇవాళ నుంచి తెలియజేసి ఈ యొక్క అన్యాయాన్ని ఎందుకంటే మాకు ఇవాళ న్యాయం చేయమంటున్నాము ఇవాళ మాకొక్కరికి కాదు గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ న్యాయం చేయమంటున్నాం ఏదో గ్రామ పట్టంలో కానివ్వండి గ్రామ కంఠంలో ఎక్కడో బయటకు ఉన్నది ఏదో తప్పుదారి పడ్డది అంటే అదొక లెక్క నడీ బొడ్డున ఉన్న గ్రామ కంఠంలో నడీ బొడ్డున ఉన్నది కూడా వ్యవసాయ భూమిగా ఎలాగైతుంది ఆ వ్యవసాయ భూమిగా మీరు ఎలా ఇచ్చిండ్రు దాన్ని మన వల్ల వేరేలకు ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది కలెక్టర్ గారు ఎంక్వైరీకి పంపిస్తే కూడా ఆ కాగితాన్ని పక్కకు పెట్టి మీరు వాళ్ళకు పర్మిషన్ ఎలా ఇచ్చిండు ఆర్ఐ గారు ఆర్ఐ ఇంత లుచ్చ పనులు ఎన్ని దినాలు ఎన్నిసార్లు చేస్తాడు ఇటువంటి ఇవాళ ఊరిని అంటిపెట్టే కార్యక్రమాన్ని ఈ ఆర్ఐ పూనుకున్నాడు ఈ నాలా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే ఆర్ఐ ఉన్నాడు ఇదే పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఒక కలెక్టర్ ఒక జిల్లాకైన అధికారి ఇది ఏంటిది ఎంక్వైరీ చేయండి గ్రామంలో ఉన్న ప్రజలు మాకు లెటర్ వచ్చి పంపించిండటని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే 6 నెలల నుంచి పక్కకు పెట్టి మళ్ళా దానికి పర్మిషన్ ఎలాగిస్తారు కనుక వెంటనే ఆర్ఐ రావాలి పంచనామా చేయాలి దీనికి ఎంఆర్ఓ గారు కూడా వెంటనే దీనికి రిపోర్ట్ రాసి మాకు పై అధికారులకు ఇస్తే మేము పై అధికారులతో కూడా చర్చిస్తాము దీని విషయంలో మన ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎందుకంటే ఇవాళ అన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ బీద ప్రజలకు అన్యాయం జరుగుతున్నది ఇవాళ అయ్యేలా ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది కనుక కుల మత వర్గ ప్రాంతం లేకుండా అన్ని వర్గాలు కలిసి రావాలి డివైడెడ్ పాలసీ మనకు చేస్తున్నారు విభజించు పాలించు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఎన్ని దినాలు వాళ్ళ బాధలు భరించాలా మనము కనుక మీరు ప్రభుత్వము దిగివచ్చి మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేసి కరెక్ట్ ఏం జరుగుతుంది కరెక్ట్ గ్రామంలో ఏముంది ప్రజలందరినీ ఎంక్వైరీ చేసి ఏది ఉంటే ఆ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి తెలుసుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం సార్ ఇప్పుడు ఆర్ఐ రెస్పాన్స్ ఇస్తారు సార్ మాకు ఇలా పిల్లలు కొట్టుకొని వస్తున్నారు సార్ ఎప్పుడు వస్తారు సార్ మీరు 3 రోజులు ఆర్ఐ వస్తలేడు రెస్పాన్స్ ఇస్తలేదు అసలు ఆర్ఐ కొత్తగా ఫోన్ చేస్తున్నాం ఫోన్ చెప్తున్నాడు ఊళ్ళో అది కొట్లాడలేదు ఏం సార్ ఇది మేము డిస్టర్బ్ చేస్తామా మా పిల్లల మీద కేసులు అయినాయి ఎవరు బాధ్యత అవును సార్ ఆర్ఐ ఎత్తించుడు 4 గంటలు ఎత్తించుడు బిల్డింగ్ కూలబెట్టి అందరికి ఇచ్చాం సార్ కలెక్టర్లో పక్కకెట్టి నానా పర్మిషన్ ఇచ్చిండు ఏం చేయకండి సార్ ఆర్ఐని పిలుస్తుంటే మేము మాత్రం ఏం చేస్తారో అదే చెప్పండి మాకు వచ్చి మీకు అర్థం చేస్తామని చెప్పండి మరి ఏం చేయాలి సార్ చెప్పండి 3 రోజులు అవుతుంది ఇలా పిల్లలు కొట్టుకొని సావాలా సైడ్ మీద పోయి మా బాధ నుండి మీరే చూస్తున్నారు పాలమూరికి గుండాలను తీసుకొచ్చి మా పిల్లలను కూడా పోలీసులు పట్టించుకోరు ఇది తప్పు చేసిన ఎంఆర్ ఆఫీస్ పట్టించుకోరు మేము ఎవరికి చెప్పుకోవాలి మా గొడవ ఇప్పుడు మీరు గుండాలను తెచ్చిండ్రు అది మీకు చెప్తానేమో
సర్టిఫికేట్ ఒకటే పాయింట్. ఇప్పుడు ఈ సమస్య బంద్ అయితే 4 రోజులు అరేంజ్ చేసుకుంది కానీ 4 రోజులు ఆయన సీఎం ఆయన చేతుల్లో ఎస్ఐ నా చేతుల్లో కలెక్టర్ నా చేయాలి ఇప్పుడు నాటకాలు చెప్పి ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నా చెప్పి రాత్రి వరకు ఉండడం రాలేదు. ఇంకొకటి అబ్బా ఇవే ప్రత్యక్ష సాక్షి ఎందుకు ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఆర్ఐ రెస్పాన్స్ ఇస్తలేదు. మొత్తం ఆర్ఐ రావు మరి ఫోన్ చేస్తుంటే ఎస్ఐ పట్టించుకొని ఎవరు పట్టిస్తారు? మరి ఎందుకు మీరు ఆయన ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఆర్ఐ ముందు ఆర్ఐ రావాలి. ఆర్ఐ తాళం చేస్తాం దీన్ని చేసి పడుతుంది. సమస్య చేస్తున్నాడు ఊళ్ళో మొత్తం నాశనం చేస్తున్నాడు. చిన్న పిల్లగానంటే ముసలి చేయండి అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారు. అటువంటి పైసలు తీసుకొని మంది అమ్ముకుంటాడు. ఇదే నమ్ముకున్న ఆఫీసర్ ప్రమాదం పర్మిషన్ క్యాన్సల్ చేయలేదు సార్. ఫస్ట్ పర్మిషన్ క్యాన్సల్ చేసిన తర్వాత ఏమన్నా అవుతుంది. అప్పుడు ఏంటంటే రోడ్డు ఊరు మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద బిల్లు పెడతాం. ఏమైందో చూసుకుంటాం. ఆర్ఐ మీమా క్యాన్సల్ చేసిన క్యాన్సల్ చేసినంత వరకు రోడ్డు మీద మొత్తం ఊరు మొత్తం వచ్చి రోడ్డు మీద పెడతాం. అది కూడా లాంటి ప్రాబ్లం కానీ ఏం కానీ ముందు పని చేసిన అడవి కాము ఉంటాం. ఇంకా 4 రోజులైనా సమస్య జరుగుతుంది. పని మాత్రం బంద్ కావాలి. ఫస్ట్ పని బంద్ అయిన తర్వాత ఏమన్నా లేదు అంటే ఒళ్ళు కొట్టుకొని మేము కొట్టుకొని ఎత్తునాలు కొట్టుకున్నాక మీరు చూసుకుంటా సినిమా చూసుకోండి. ఇంకోటి ఎస్ఐ గారు మీ ముందర ఒప్పందం మనకేం జరిగింది? శుక్రవారం వరకు పని చేయొద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు శుక్రవారం వరకు చేయొద్దాం. శుక్రవారం వరకు పని చేయొద్దని మీ ముందరనే అనుకున్నాం. అప్పటి వరకు మాట్లాడదామని అనుకున్నాం. మరి ఈరోజు పని చేస్తుంటే మరి మీరేం చేస్తున్నారు చెప్పండి. ఏం ఆర్డర్స్ ఉన్నాయి? అది ఆర్డర్ ఉండదు. ఓబే మేము రూల్కు వ్యతిరేకం కాదు. ఇక్కడున్న ఆర్ఐ పైసలు తిని బిల్డింగ్ ఉన్న దానికి ఏ రూల్ ప్రకారం అన్న అలా ఇచ్చేది ఉంటే చెప్పుండి మేము లేచిపోతాం. అంతే కదా. ఆడవాళ్ళకి సార్ జూలపాలెలు ఇచ్చింది, పగడియాలను ఇచ్చింది. నేను ఇవన్నీ ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆర్ఐ గారు రావాలి, 4 సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. కోర్టు ఇచ్చేదానికి కూడా మీకు ఉంటుంది. ఇది ఏదో ల్యాండ్ ప్రాబ్లం వచ్చేటట్టు ఉండదు అబ్బా అని చెప్పి పై అధికారులకు తెలియజేసి ఊరు లేస్తున్నది, ఊర్లో ప్రాణాలు పోయేటట్టు ఉండదు. కొన్ని దినాలు తాత్కాలికంగా ఆపి కోర్టుల తీర్పు ఆయనకొస్తే ఆయనకొక్క, వాళ్ళకొస్తే వాళ్ళకొక్క, ఎవరికి వస్తే వాళ్ళకి వద్దు అంటాను సార్. నేను అనేది సార్ మీకు మీ పుణ్యం వస్తుంది. అధికారులు కానీ విలేకరులు కానీ స్పందించుండనా? ఇలా నాకు జరిగే అన్యాయం కాదు. మన ఇల్లును కూడా కొడితే మనం ఏం చేస్తామో, మన భార్యను కూడా ఎవరైనా గుంజులాడితే మనం ఏం చేస్తామో కాపాడుకుంటామా లేదా? ఊర్లో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా ఎన్ని కళ్ళు ఎన్ని దినాలు ఉన్నారు సార్. ప్రభుత్వ ఆఫీసులు సార్ అది కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఏమంటలేము అంటే మేమే పోరాడాలి, మీకు అందరికి అధికారులకు లేదా? మేము న్యాయం చేయమంటున్నాం. మాకు కావాలి, ఒక కుంట కావాలి, ఒక ఇల్లు కావాలి అంటే ఊర్లో భయాలతో ఉన్నాడు సార్. తండ్రి ఒక వెనుకటికి గ్రామ కట్టం ఇండ్లు అయిపోయినాక అతమది ఎవరికైనా ఏ ఊర్లో అయినా ఇలా మీరు కానిస్టేబుల్ అందరు ఉన్నారు, మీడియా వాళ్ళందరూ ఉన్నారు అన్నా, మీ ఇండ్లకి ఏం కాయిదాలు ఉంటాయి? అప్పుడు మన తాత కొన్నదో మన అప్ప కొన్నదో బుక్క షీట్ అని ఉంటుంది, లేకుంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాజించిన రికార్డు ఉంటుంది. గంటకు తప్ప ఏం లేకుంటుంది. భూమి ల్యాండ్ అయితేనేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తుంది, గ్రామంలో ఉన్న ఇండ్లు అయితేనేమో పంచాయతీ రికార్డు. ఆ అధికారులు వాళ్ళని అడిగితే ఏమంటారు? సర్పంచులు మస్తు రాసిస్తారు. 40 ఏళ్ళ నుంచి మస్తు ఉంటుంది ఇల్లు అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న ఇల్లు ఎన్ని రూపులు ఓటుకోవాలి. ఇట్లా ఏం చేసి చెప్పండి నాకు. వాడు వచ్చి ఇట్లా కాగితం ఇస్తేనే మీరు ఎఫ్ఐఆర్ చేసి పేపర్ వాళ్ళకి చెప్తారా? ఎట్లా చెప్పారు? ఏ విధంగా చెప్పారు? మొన్న వాడు కంప్లైంట్ ఇచ్చాడు, 7 మంది మీద కేసు చేశారు. ఆడ ఏం జరిగింది? సెల్లెవాడు వాళ్ళ కొట్టానా? వాడేమన్నా ఏమైనా ఎంక్వైరీ చేసారా? మేము మీరు మీ సమక్షంలోనే ఈ రోజు వరకు పని బంద్ ఉండాలని మనం మాట్లాడుకున్నాం. మీకు తెలుసు విషయం. మేము ఆవేశాలకు పోకుండా మా పిల్లలకు చెప్పకుండా డబ్బుకున్నాం. అరే నీ అమ్మ ఇంత అన్యాయమా సార్? ఒక్కరి కోసం ఊరినట్టు పెడుతున్నారు మీరు. మీ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించి మేమేం తప్పు చేస్తే మా మీద చర్య తీసుకోండి.
మరి సహకరించలేదు. ఎందుకు సహకరించలేదు అని చెప్పేది అంటే మా కంప్లైంట్కి రెస్పాన్స్ లేదు. విత్ ఇన్ 2 hours మీరు ఎఫ్ఐఆర్ ఏ విధంగా చేశారు సార్? కానీ ఒకటి చెప్తాను, మొన్న ఎస్ఐ సార్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపిస్తలేదు మీది, కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. గట్టిగా మాట్లాడతలేరు, వినిపిస్తలేదు అందుకంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా సార్, మా పిల్లల మీద కేసు చేశాను, ఓకే, దాంట్లో మీకు డిపార్ట్మెంట్ వ్యతిరేకం కాదు. మీరు ఏ లెక్క ప్రకారం చేసినో మాకు తెలియదబ్బా, మీరు చెప్పు. వాడు ఎవరి పేరు రాస్తే ఎవరు మీరు ఎఫ్ఐఆర్ చేస్తారా నాకు అర్థం కాదు. మీరు ఎంక్వైరీ చేసిర్రు నాకు చెప్పు. నీవు నేను ఇద్దరం ఉన్నాం, ఎస్ఐ గారు మీరు ఉన్నాం, ఒక కానిస్టేబుల్ సార్ ఉన్నాడేమో. ఇట్లా చేసిరు కదా, నీకు ఏం కండ్లు లేవని అన్నాడు. ఏం చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, ఏడ చేసినావు, ఏం పంచనామా చేసినావు, ఎవడున్నాడు పంచులు, నువ్వు ఏడు ఎంక్వైరీ చేసినావు, విత్ ఇన్ 1 hour నేను భోజనం కూడా చేయలేదు సార్, మీ కేసు అయిపోయింది. ఇప్పుడు ఈయన ఎంగేజ్ ఇచ్చారు, ఈయననే కొట్టిరు, ఈయన కంప్లైంట్ ఇస్తే మీరు కేసు చేయరు. అదెట్లా? సెల్లు మీ అమ్మ సెల్లు ఓడి వల్ల కొట్టుకున్నాడు, ఈడు వల్ల దొబ్బుకుంటే పడితే పైకి పోయి ఎవడేం చేయాలి? ఇప్పుడు కేసు గురించి మీరు వచ్చేది కాబట్టి నేను పడుతాను. ఇప్పుడు అన్నాడు రోజుకోటి తప్పించుకోవడం మీది ప్రాబ్లం ఉన్నది, మాకు వాళ్ళది ప్రాబ్లం ఉన్నది. మీది ఏం లేదు, మేము కంప్లైంట్ ఇస్తే మీరు స్పందిస్తారు. వాళ్ళ కంప్లైంట్ విత్ ఇన్ 1 hour, విత్ ఇన్ 1 hour కేసు ఎట్లా అయ్యి మీడియాకి ఎట్లా పెడతారు? మీరు మీడియా గ్రూప్లో వస్తే కదా పేపర్కి రాసింది. అంటే ఏం తప్పు చేసి ఒక్కసారి ఇన్ఛార్జ్ కదా కేసు చేసి ఆయన అడిగితే నేను లేను అంటాడు. అరే ఆయన ఉన్నాడు, మా సార్ ప్రత్యక్షంగా ఉన్నాడు, ఆయన నేను మాట్లాడలేదు కాబట్టి మాట్లాడుతున్నా. నీవు వచ్చిలేవు, నీతో మాట్లాడుతున్నాను సార్ నేను. ఇప్పుడు మీరు మావోడు నా కొడుకు వారి మీద కేసు బుక్ చేసినాం, ఏం చేసిండు అని చేసినావు చెప్పు నాకు. నేను ఒక తండ్రి ఆవేదన అడుగుతున్నా. వాడు బీటెక్ స్టూడెంట్, వాడు ఎట్లా చేసినావు సార్? నీకు వాడిని ఎంక్వైరీ చేసినావా? ఇడు తన్నిండా కొట్టిండా చూసినావా? ఇంకా వాళ్ళ దోస్తులు దాని పేర్లు తెలిపోయి నాకు. ఆ పిల్లల మీద ఎట్లా చేస్తారు మీరు? నేను కూడా ఇస్తా సార్, ఈ బాలరాజు కొట్టరు కొట్టిండు ఇస్తా, కేసు చేయమని. ఎట్లా చేస్తావు నీ కేసు? ఇప్పుడు ఈడు కొట్టిండు అని ఇస్తా, మా యాదా ఆ టిఫిన్ సెంటర్ రోడ్డు నన్ను ఎత్తి వరకు కొట్టినంట. మీ ముందరనే కదా సార్, ఇప్పుడు ఎందుకు పెడతా సార్? తప్పు జరిగింది కదా, న్యాయస్థానాలే కదా అరే మీరే సాల్వ్ చేస్తే ప్రాబ్లం. నువ్వు అంత కట్టే మాట్లాడుతున్నావు, కేసు చేస్తారు, కంప్లీట్ ఇచ్చినప్పుడు చేస్తారు, మరి ఈయన ఇస్తే బట్టి చేస్తారు, కేసు మనం ఇద్దరం ఉన్నాం కాబట్టి అడుగుతున్నాం, లేకుంటే నేను ఎందుకు చేస్తలేరు? పేపర్ నావి నాదంటే అయ్యా మీరు ఒక్క నిమిషం కూర్చోండి, మీరు ఒక అధికారి సార్, మీకు రిక్వెస్ట్ కూర్చోవాలి సార్. అదే చెప్తాం, కూర్చోండి. అదే అడుగుతాం సెటిలైట్లో చూస్తున్నాం, శ్రీహరికోట కాడ పోయి చూస్తున్నాం. వ్యవసాయ భూమి ఎక్కడైనా గ్రామంలో ఉండదేమన్నా, నడి బొడ్డున వ్యవసాయ భూమి ఉంటుందా? ఇంత ఘోరమా సార్? ప్రపంచం ఎక్కడ పోతుంది? మనం స్వతంత్రం తెచ్చుకునేది దీనికోసం మన మంది గొప్పలార్పడి కదా. కూర్చోండి, గ్రామ కంఠంలో సర్వే నెంబర్ లేదు. ఓకే, మేము ఎందుకు వచ్చిన మన చెప్పి రాత్రి బిల్డింగ్లు పడతారు, రాత్రి పోనీ 40-50 ఏళ్ళ నుంచి ఇంట్లోనే ఉన్నాయి. 3 ఏళ్ళ కొలిగా ఒక వ్యవసాయ భూమి ఎట్లయితే మీరే చెప్పు. ఇంతమంది నా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉన్నది, నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు మనమైతే గౌరవించి పంపించినాం. పోండి సార్ అని. ఎంఆర్ఓ గారి ఫోన్కి RI రెస్పాన్స్ లేదు, మాట్లాడాడు. ఇప్పుడు వస్తున్నా అంటే నచ్చలు అక్కడ పాలన వెళ్తాడు.
ఇప్పుడు కూడా ముసలోళ్ళు వచ్చారు పైసలు అడిగితే చేస్తా అంటున్నట్టు లేకపోతే మేము మా తిప్పలు మేము పడుతున్నాం ఇప్పుడు ఇంత పెద్ద మండలంలో గ్రామ లక్ష్యం ఉన్నది వాళ్ళ ఆ సర్వే నెంబర్ ఏడునో చూపియండి ఆయన ఎంఆర్ఓ గారికి అదే నడిపూర్లో కనబడాలి కదా గ్రామ పడంలో చూపియండి. ఇప్పుడు ఇంకొకటి మీరు వచ్చారు ల్యాండ్ ప్రాబ్లం కాబడాలి వచ్చారు మేము సహకరిస్తాం మేము ఇంత చదువుకున్నాం కాబట్టి గిడ కూర్చున్నాం అక్కడ పోయి రాళ్ళు తీసుకొని కొట్టుకుంటుంది ఇప్పుడు వాడు పాలమూరికి వెళ్ళి దొరికి కూడా మేము పోతలేము ఉంటానని మీరే క్రియేట్ చేయని ల్యాండ్ ప్రాబ్లం అయితేనే ఆ పై అధికారులకు చెప్పి పని ఆపియండి మేము ఆడిపోతే అడగండి మేము ఎవరికి ఎంఆర్ఓ గారికి చెప్తే నేను పై అధికారులకు తెలియజేయండి సార్ ఊళ్ళో కొట్టుకదా చెట్టు 100 మంది ప్రాణాలు అయితే పోతాయి సార్. మేము ఇప్పుడు నిన్న మా పిల్లలు మేము హైదరాబాద్ హైకోర్టు రాయడానికి మేము పోయినాం మామనాడికి 20 మంది గుండగానే వస్తున్నారు మళ్ళీ మీరు ఎవరు చూసి రబ్బరనా అరే కొత్త కొత్త ఇంట్లో కనబడుతున్నారు ఎందుకని ఎవరైనా పోయినా ఎవరు పోరు ఐడెంటిఫై చేయండి ఊరు కాడబడి ఎందుకు వచ్చింది అడగండి మీరు పై అధికారులు తెలిసేది రాయితే సార్ ఊర్లో మీ నుంచి అయితే సార్ మీరు నాలా పంచనామా ఆయన ఏ విధంగా చేసి ఇచ్చిందో మీరు పై అధికారి కాబట్టి అడిగి అది ఒకటి క్యాన్సిల్ చేస్తే మేము వెళ్ళిపోతాం మాకు ఇది ఒక్కటి చెప్తున్నా నాలా క్యాన్సల్ అనేది నా దగ్గర కాదు అధికారులకు రిపోర్ట్ ఇచ్చినాం కదా నాలా చేసిండు అని అది ఉంది కదా రిపోర్ట్ చదవండి దాంట్లో ఏమున్నదో అంతా రాంగ్ కూడా 2003లో నాలా క్యాన్సల్ చేయమని కూడా ఇచ్చారు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలెక్టర్కి 10 సార్లు అయింది అదొకటి మీరు కూడా సార్ కలెక్టర్ ఎంక్వైరీ మీ దృష్టికి మేమైతే 5-6 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం కదా సార్ చేస్తున్నాం కలెక్టర్ ఎంక్వైరీ రిపోర్ట్ ఉన్నాక ఒక పై అధికారులది మీది అందరిది ఉన్నాక కూడా కనీసం పోయి అది గ్రామ కంఠం ఉందా లేకుంటే అగ్రికల్చర్ ఉందా లేకపోతే బిల్డింగ్ ఉండదా లేదా కూడా మీకు కదా సార్ మీరే చెప్పండి సార్ మీ ఫోన్ చేస్తే వస్తా అనే రాకపోయా పర్మిషన్ ఎట్లా ఇచ్చింది సార్ నాకు ఇప్పుడు పోనీ నాలా అక్కడ పెడదాం సార్ తర్వాత అది మీ లెవెల్లో కలెక్టర్ లెవెల్లో చేసుకుందాం పర్మిషన్ ఎట్లా ఇస్తాడు సార్ ఆయన నాకు అర్థం కాదు కట్టుకునికే ఇప్పుడు ఆయన ఎట్లా ఇచ్చిండు కావాలి కదా సార్ అదే మరి దానికి కావాలంటే మళ్ళీ ఆయన మీద కంప్లైంట్ ఇవ్వండి మరి ఏం చేస్తాం మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వండి మరి ఆయన మీద రాయండి కంప్లైంట్ ఇస్తాం మీరు పిలిచి అయితే ఇప్పుడు నా ఒక్క సమస్య అయితే ఇప్పుడు కూడా ఇంకా సార్ కొట్లాడడం లేదు నేను రాసిస్తా అని చెప్పలేదు పై అధికారులు లేదన్నాడు చేసినోనికి ఇవ్వండి వాడు క్యాన్సల్ చేసుకుని ఇప్పుడు మాకేమైతున్నా సార్ ఇప్పుడు కంప్లైంట్లు ఇప్పుడు స్టేషన్ కూడా సార్ ఏం చేస్తుందంటే లొల్లి అయింది కొట్టుకున్నామని కేసు ఇస్తే అవతల కేసు అవుతుందని ఇవతల ఇప్పుడు ఆయన మీద మేము కంప్లైంట్ ఇస్తే అది తేరే వరకు అక్కడ బిల్డింగ్ కట్టకమవుతుంది సార్ ముందరనే మాట్లాడినా సార్ కూడా చెప్పిండు నేను కూడా ఉన్నా మీరు ఒక్క నిమిషం మీకు ఎప్పటి నుంచి చెప్తున్నారు సార్ ఒక దీన్ని అనుకోండి కోర్టు ఆర్డర్ ఉన్నాక ఎవ్వరికి క్యాన్సల్ చేసి కోర్టు ఆర్డర్ ఉన్నది మేము అక్కడ పోం సార్ ఇచ్చిన అధికారి ఎట్లా ఇచ్చిండో పంచనామా ఏం చేసిండో నా ఎటువంటి ఏముంది అవదాగంది సంతకం పెట్టుకున్నాలే కదా పంచనామాలా పెట్టుకొని ఎట్లా ఇచ్చిండు అది ఒకటి క్యాన్సల్ చేస్తే మీరు చెప్పినట్లు మేము పోతాం సార్ కోర్టుకు అడిగి పోతాం మర్చిపోరు క్యాన్సల్ చేసే అధికారం ఇప్పుడు పర్మిషన్ పర్మిషన్ ఎట్లా ఇచ్చిన ఆయన ఇంటికి బిల్డింగ్ పర్మిషన్ ఆన్లైన్ లో అదేది దేంట్లో ఆన్లైన్ లో చార్మినార్ ఓకే చేయమంటే చేసేస్తారా సార్ చేస్తే అది ఇప్పుడు దాని గురించి ఎవరైతే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఉంది సార్ ఇప్పటికి కూడా ఎవరికి నష్టమో మన్నాడలేం పర్మిషన్ క్యాన్సల్ చేస్తే అయిపోతుంది కదా సార్ పర్మిషన్ చేసే అధికారం నాకు లేదా మీకు లేదు ఆర్ఐకి సార్ ఆయన క్యాన్సల్ చేయడానికి ఇవ్వండి లేదంటున్నా ఆయన పర్మిషన్ ఓకే అన్నాడు కానీ ఎన్నో మామూలు కూర్చొని ₹1,00,000 తీసుకొని ఓకే అన్నాడు పుట్టిగా ఎన్నో పాలకుల్లో కూర్చొని ఎవరైనా ముసలి నల్లపిల్లని బిల్డింగ్ ఉండేనా కాలేజీలో ఉన్నా ఒకసారి ఎంక్వైరీ చేయమని ఇప్పుడు కూడా వచ్చి కాలుంటే కాలేరా ఇవ్వాలండి దాని మీద అయింది ముఖరాబాద్ లో ఇదే అయితే కోర్టులో పెట్టేసి ఇంట్లో పెట్టుండి
వాడు కోర్టు తేలే వరకు గోపాల్జీ 100% పెట్టడానికి కోసం కోర్టు ఉన్నప్పుడు మనం ఎవరిది జోక్యం చేసుకోవడానికి నీ కేసున్నా ఎవరి కేసున్నా మనం వాళ్ళు జోక్యం చేసుకోవడానికి రాదబ్బా. జోక్యం చేసుకోనికి రాదు కదా సార్. మేమేమంటాం మీతోనే ఒక నిమిషం మీతోనే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇది రిపోర్ట్ అని మాకు ఏదో ఒకటి రాసిస్తే కలెక్టర్ దగ్గర ఉంటే ఆడనన్న పని అవుతుంది కదా. ఇప్పుడు అది ఇచ్చినోడు యాన్నో వండుకున్నాడు సార్. మనం ఊడుతున్నాం అంతే. మీకు నెచ్చిన వస్తున్నది మాకు నెచ్చిన వస్తున్నది. ఇప్పుడు మాకు వేస్ట్ టైము ఇక్కడ మేము ఇప్పటి కూడా మహిళా సంఘాలకో వేరే యువజన సంఘాలకో ఊరి కోసం ఊరి అభివృద్ధి కార్యక్రమాల కోసము ఎవరింటికి అవసరం లేదు సార్. మీకు ఎంఆర్ఓ ఆఫీస్ కట్టుకున్నాం మీకే బిల్డింగ్ లేదు మీరే కట్టుకున్నారు. మీ ఎంఆర్ఓ కోసం లక్షలు బిల్ పెట్టి కూడా నేను స్టాప్ చేసినాం. దాంట్లో ఏమని ఉంది ఎవరు ఓదని ఉన్నది జిరాక్స్ ఉన్నది. ఉంది ఉంది అని సార్ ఏంటి అబద్ధం మాకెందుకు ఉండొచ్చు సార్ కాదని చెప్తాను. దాంట్లో ఏమని ఉందని మాకు తెలియక మీకు అడుగుతున్నాం. ఏమని ఉంటే ఆడికి ఎవరు పోవద్దని ఉంటుంది. ఏముంటుంది స్టే అంటే ఎవరు పోవచ్చు వాళ్ళు పోవచ్చు. నా దాంట్లోకి ఎవరు రావద్దనే పోయిండు. నీవు పోతే నీ ఫేవరే అన్నట్టు. స్టే అంటే నీ ఫేవరే. ఇప్పుడు మాకు ఒకటే హెల్ప్ చేయండి సార్. ఆర్ఐని పిలిచి ఎంక్వైరీ ఎట్లా చేసిందో రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఎట్లా అవుతారు ఏం చేసి క్యాన్సల్ అయ్యేటట్టు చూడండి. అంతే తప్ప ఒకరి కోసము ఇంతమంది లేకుంటే మేము రోడ్డు మీద ధర్నా చేస్తాం. అట్లా చెయ్యొద్దు, ప్రాబ్లం చేయొద్దు అని మీ ఆధ్వర్యంలో గోపాల్జీ నేను చేసేది నేను చేస్తున్నా. మీరు ఓపిక పడితే ఓపిక పట్టండి. కడుతున్నాడు సార్. ఇప్పుడు అట్లా సైమల్టేనియస్ చేసుకుంటా కోర్టులకు కూడా వెళ్ళండి అంటే వినాలి కదా. మేము పోతున్నాం సార్. మేము సలహా తీసుకున్నాం. మీతోనే మాట్లాడినాక మేము ఊళ్ళో లేము. మేము ఊళ్ళో లేకుండా మా ప్రయత్నం మేము చేస్తుంటేనే నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేసాడు. ఉదయం చేయలేడు. ఇప్పుడు కూలివాడు కానీ ఎవడు కానీ 10 గంటలకు వస్తాం సార్. వాడు మధ్యాహ్నం ఎక్కడో అక్కడ. ఇంకొకటి మీకు కూడా చెప్తున్నా సార్, ఏం ప్రాబ్లం అయినా లాంటర్ ప్రాబ్లం అవుతుంది. వాడు బాబునారికి వెళ్ళి తీసుకొచ్చి మనుషులకు తాపుకుంటూ తినబెట్టుకుంటూ పెట్టాం. ఇప్పుడు నేనంటే నేను ఓదు సార్. నాకు ఓపిక ఉండదు. పిల్లలకు తెలివి ఉంటుంది, ఓపిక లేకుంటుంది. ఉడుకు రక్తం పోతే ఓన్ని ఎత్తివేయలే ఈ ఎత్తివేయలే ఎట్లా సార్ చెప్పండి. ఇప్పుడు మేము ఈ మాట చెప్తున్నాము. మీరు నీ ఏంద్ర నాని కథ అని మీరు ఒక మాట అడగాలి కదా. అది కూడా లేదు. మన ఊరికి వేరే వస్తున్నాడు ఐడెంటిఫై చేయాలి కదా. మేము ఫోటోలు ఇస్తాం. మీకేం పని ఊరు మొత్తం చేస్తే సరిపోతారా? సీసీ కెమెరా పెట్టుకున్నాం. నేను పోయినా మీరు పోయినా కనబడుతుంది కదా. తీసుకోండి. ఊరోడు ఎవడున్నాడు, ఊరోడు కాడనండి, చర్య తీసుకోండి. 40 మంది వస్తే ఏం చేసింది సార్? వ్యాన్లు జీపులు వచ్చి ఊర్లో పెళ్లికి కూడా వస్తారు. నేను మీకు చెప్తున్నా తాగాలంటే కోట్ల స్టే వేకెంట్ చేయాలంటే పర్మిషన్ ఎన్నాళ్ళలో ఉండాలి. మేమేంటే ఇరు వర్గాలు ఘర్షణ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఆర్డీఓకు తెలియజేస్తే దాన్ని తాత్కాలికంగా పెండింగ్ లో పెడతారు. కోర్టు వానికొస్తే వానికి ఎందుకోక మాకొస్తే మాకు. ఒక్క నిమిషం, నువ్వు చెప్పింది కోర్టు ఆర్డర్ లేనప్పుడు నువ్వు చెప్పింది సెక్షన్ 45 145 అది ఉన్నది. కోర్టు ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా ఇద్దరు చచ్చిపోయినాకేమన్నా చేస్తారా సార్? అట్లా సెక్షన్ ఉంది సార్. ఇప్పుడు ఇమ్మీడియట్ చేతులెత్తి పుణ్యం వస్తుంది సార్. మీ జీవితంలో మర్వము. మా ఊరు మీకు రుణపడట సార్. మీరు అర్థం చేసుకోండి. న్యాయం చేయండి. ఇప్పుడు మీ మాటకు మీ ఏమి వెళ్తుంది అని నిలబడ్డాం. లేదంటే కొట్టుకుంకం అవుతుంది. పొమ్మంటే అదే ఇప్పుడు మీరు అన్న సెక్షనే వచ్చేస్తుంది. పెద్ద ఊర్లో ఘర్షణ అయినట్టు అప్పుడు పై అధికారులు తెలియజేసి గత మీరు గదే పంట అందరు అమ్మాయిలు అయ్యారు అందరు దొరకరు రాపడిగా. ఇక అట్లా చేసుకున్నాను. నేనేమంటున్నా అంటే
ఊరికి రక్షణ, మీరు రక్షణ సార్. మీరు ఒక మెజిస్ట్రేట్, మీ పాదాల కింద స్వర్గమున సార్. మీరు చెప్పినవి కాదంటలేదు. అత్యున్న మాకన్నా కోర్టు స్టే ఉన్నందుకు మేము ఏం చేయలేమంటే మీరు అర్థం చేసుకోలేదు. కలెక్టర్ గారికి సిచ్యువేషన్ మీరు తెలుపగలుగుతారు కానీ మేము తెలుపలేము. ఇప్పుడే వాళ్ళు కూడా మేము అధికారులకు కోర్టు స్టే ఉన్నది, ఊర్లోనేమో ఇట్లా అవుతుంది అని చెప్తారు. సరే బంద్ చేయండి, పని బంద్ ఉంటే చాలు, మేము అడుకోం. వాడు కోర్టు మళ్ళీ చెప్పండి సార్. ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి ఇప్పుడు మీరు ఎందుకు బంద్ అయింది అనేది అడుగుతారని చెప్పిన మాకు దురుద్దేశం లేదు. 6 ఎకరాల మందికి ఇదంతా మేము ఈడికి 10 ఎకరాలు లాస్ అయింది. 500 కుటుంబాలు బాగుపడుతున్నాయి సార్. ఒక్క ఆఫీస్ కు లేదు, ఉన్న ఆఫీసులో గుంజుకుంటారా సార్? బిల్డింగ్ అయిపోతుంది, అయిపోతుంది. ఎస్ఐ గారు ఇల్లు వస్తే అవుతుంది. చీఫ్ గెస్ట్ ఆయన వస్తాడు. మరి ఇప్పుడు సివిల్ మ్యాటర్ కదా సార్? మరి సివిల్ మ్యాటర్ మేము చూసుకోకపోతే అంటే చూసుకుంటాం. మా బిల్డింగా ఆ బిల్డింగా బిల్డింగ్ కూడా లేకుండే అంటే అడుగుతాం సార్. ఇంకా మేము 1000 కుటుంబాలకు సరిపోనికి అడుగుతున్నాం సార్. మండల సమైక్యకు ఏం ఇంకా తారడము, గ్రామంలో అందరం నిశ్చయించుకున్నాం. మండల సమైక్య బిల్డింగ్ లేదు, ఊర్లో గ్రామంలో ఉన్న ఆడపడుచులు కొట్లాడుతున్నారు సార్. మేము అంత దూరం పోవాలంటే పోలేము, మాకు గ్రామ సంఘానికి పనికొస్తుంది అంటాను. ఇక ఆడోళ్ళు లోకము చీపికలు తీసుకొని లేస్తే ఎందుకు వస్తలేడు ఆఫీస్? మాకెవ్వరికి నా పైస వచ్చేది లేదు. ఇవాళ అయితే జ్వరం వచ్చిందని చెప్పి ఫోన్ చేసి వెంటిలేటర్ పెట్టి పెడదాం ఇప్పుడు పోతే ఓతోడు ఉంటాడు. అమ్మ వాడేం మనిషి సార్. నేను నాకు తెలియదు ఇంత దుర్మార్గుడు అని. ఇప్పుడు ముసలుడు వచ్చాడు సార్, పాపం కూర్చుంటే ఆ కొడుకు పైసలు అడగని చేస్తలేడు సార్ అని వీడియో కూడా మీడియా వాళ్ళు అందరూ చూసి ఆన్ ద రికార్డ్ మొత్తం ఇంత దళితుడు అని తెలియదు. మిమ్మల్ని తప్పుదో పట్టించి పడదగిన అదే సార్. మరి వాడు అమార్థం కట్టలు తీసుకొని పాలమూలు నుండి సంతకాలు పెడితే ఎట్లా సార్? మీకేం చెప్పే నంచల కాడ ఉండని చెప్పి సార్. మీరేమో మీటింగ్ అంటే నరేష్ అందరికి సమాధానం చెప్పడానికి పోవాల్సిందే, మీరు వెళ్ళండి సార్ అంటే మేము ఏమో సార్ అయితే పోయిండో జరసేపు చూద్దాం వస్తాడేమో అంటే పాలమూరుకు పోయినట్టు చక్కగా మీరు చెప్పినప్పుడు ఆఫీస్కి అయితే వచ్చి ఏంది సమస్య సమాధానం చెప్పి అంటూ పెట్టి పోతే ఎట్లా సార్? అంటూ పెట్టి పోయిండు. ఇప్పుడు మనం వదులుతున్నాం సార్, అయిపోతుంది కదా సార్. మాకు ప్రజెంట్ గ్రామ కంఠం ఉందా, అది అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా, మళ్ళీ నేను తెలుగు చేసినమాట అని చెప్పి ఊళ్ళకు ఒక ఎకరం ఉన్నదని తెచ్చుకున్నాను. 2 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నదంట. 2 ఎకరాలు ఇండ్లు ఊళ్ళ కొట్టుండి ఏమేమన్నా కప్పుకుంటాం. ఇప్పుడు ఒక్కటి ఎట్లా కూడా సార్ 2 ఎకరాలు ఉన్నప్పుడు ఎస్ఐ సార్ 2 ఎకరాలు వచ్చిందంట పట్టదారుడికి. 2 ఎకరాలు పెట్టేసి మొత్తం జేసీబీ పోతుంది కదా. అరే ప్రభుత్వాలు మారినప్పుడు అలా ఒక్కొక్క పథకం వస్తుంది, ఓసారి ధరణి, ఓసారి భూభారతి. ఎందుకు చేరుకున్న మార్పులు అయితే లేవు? భూభారతిలో మనం కూర్చొని చేసిన పంచాయత్ ఆఫీస్ ముందర అది అయిందా? రికార్డ్ ఏడు ఉంది అడుగు. సర్వే నెంబర్ మెన్షన్ చేసి కదా ఆ రోజు కూర్చున్నాం అందరం, మేమందరం కూర్చున్నాం. సర్వే నెంబర్ అవన్నీ ఉన్నాయని అడుగు. రైతు బంధు గురించి రైస్ మిల్ ఉన్నాయా, ఏమున్నాయి, కోల్డ్ షెడ్ ఉన్నాయా? మేము మీరు చెప్పినాక ఎవరి కాదు మొక్కుతున్నాం తెలుసు సర్పంచ్. ఆ ఇంట్లో ఉండే కాగితాలు అంటే ఆ ఇంట్లోకి పోతే వాళ్ళు కూడా ఇచ్చిన కాగితాలు అన్ని రాసారు. కాగితాలు కట్టుకొని కరెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒక మెసేజ్ సార్, మీరు రాసింది ఈ భూములు కరెక్ట్గా కాదా? ఆ సర్పంచ్ రాసింది దొంగ, మా నాయనకు ఇచ్చినట్టు కాగితం కాదు అంటే ఏ ఇంట్లో కాగితం ఉండదు. ఇప్పుడు ఎవరింటి ఇప్పుడు గ్రామ కంఠంలో ఎవరికి ఉన్నాయి సార్? వాళ్ళ భూములే కదా. పైసలు తీసుకున్నారు, ఇచ్చిన కాలం చచ్చిపోయింది అంతే. ఇప్పుడు అందరు కాగితాలు లేవు కదా, అందరు కూరగొట్టు 90% కాగితాలు లేవు గ్రామ కంఠం మొత్తం. ఇప్పుడు కూడా కూరగొడితే ఎత్తినో 90% మహమ్మదాబాద్. ఇప్పుడు 2 ఎకరాలు ఎందుకు కూరగొడతలేని ఒక్కటి ఎందుకు కూరగొట్టింది సార్ ఆయన? మీరు ఒక్కసారి ఆలోచించండి. రోజు ఒకసారి నాకు ఐపతికు మాట్లాడటంలోకి నా దాంట్లోకి వెళ్ళి ఒకరికి 200 గజాలు మాట ఇచ్చిండు, ఒకరికి 400 గజాలు మాట ఇచ్చిండు. ఇప్పుడు 500 తీసుకుంటారు.
కలెక్టర్ గారికి మాట్లాడి పెద్ద ఇష్యూ సార్. పదే పదే నాకు నమస్తే దండాలు పెట్టొద్దు, నా పని నేను చేస్తా కానీ. ఇప్పుడు మీకు దండం ఎందుకు పెడుతున్నామంటే సార్, ఒకసారి మీ నోట్లకి వెళ్ళి మాట పోతే యాపిలానికైనా తన్నులు పడతాయి, యాపిలాడని ఇబ్బంది అవుతుంది, ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడవలసి వస్తుంది, మీకు అడుగుతాయి సార్. ఏదైనా సార్ ఇప్పుడు ఫస్ట్ చట్టం ఏం చెప్తుంది, తన తల్లిని తాను కాపాడుకోమను, తన భార్యను తాను కాపాడుకోమను, తన ఆస్తిని తాను కాపాడుకోమంటారు ఏ అధికారి అయినా. మా ఆస్తిని మేము కాపాడుకుంటాం సార్, అందరం మేము ఊరు పోయి కూర్చుంటాం. మా ల్యాండ్ ప్రాబ్లం రాకు ఏమైనా అయితే మీకు ఎరకంటే మళ్ళీ మీ ఇష్టం, మాకు పోనీకి రాదు కదా సార్. మేము ఎందుకంటే చదువుకున్నాము, మాకు కూడా ఇంతో అంత ఉంది. నేను డబల్ పీజీ చేసి కూడా ఇలా గాడిదలుగా ఇష్టం కాకపోతుంది సార్. ఎంఏఎంఏడ్ చేసి అందులో సోషాలజీ సమాజం గురించి చేసి కూడా నా బతుకులు ఊరికి 2 సార్లు సర్పంచ్ ఎంపీటీసీ. మేము మీరు కూడా వచ్చినాకనే మీరు రాలేరు. ఒక కాంప్లెక్స్ విషయం చేసాం, మేము ఊరి కోసం చేసినాం, ఏ పని చేసినాం, ఎంత తిప్పలు పడో ప్రతి దాంట్లో మా పాత్ర ఉండదు. మేము ఏదో లంచం మేమేమన్నా తీసుకొని మేమేమన్నా అమ్ముకుంటున్నాము. ఇంకొకటి కూడా వాళ్ళకి రిక్వెస్ట్, ఎవరికి అమ్మినాయన చేసినాం, కొన్నాయన చేసినాం, ఇదంతా అరే ఉండాలి. పైసలకు అమ్ముకున్నావు కదా సార్, ఆ పైసలు కూడా మేము ఇస్తామంటున్నాం, చెందేసుకొని ఇస్తామన్నాం. ఇంకేం చేయాలి చెప్పుండి మరి. ఇవన్నీ చేసినాం. ఇక్కడ మేమేమో ఆ మాట వల్ల కానీ ఇక్కడ మీ ఆఫీసర్కు పైసలు ఇచ్చేది గిర్రె కొట్టించుకున్నాడు అయిపోయింది. ఆ గిర్రెని ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇక మీరు అదేందో మీరు పెద్ద మనుషులు ఆలోచన చేయండి. మెసేజ్ కదా మాకు తిండో చిప్పలో లేకుంటే అక్కడ ఊరపడతాం. ఏమన్నా ఎంతసేపు వదలలేము సార్. ఇట్లా చేసిండని ఆర్ఐ మీద ఒకటి రాస్తాయి. ఈ కలెక్టర్ నేను చేసేది ఇప్పుడు క్యాన్సల్ చేసే అధికారం నాకు లేదు, దాని మీద యాక్షన్ తీసుకునే అధికారం కూడా లేదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సార్. ఇప్పుడు మీరు ఆ మాట ఇప్పుడు అక్కడ ల్యాండర్ ప్రాబ్లం అని మీరు దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఆపగలుగుతారు అంతే. లేదు 100% కోర్టు స్టే లేకుంటే 100% ఆపుతుంటా. ఇప్పుడు ఆడేవాడని చచ్చిపోతే ఆపుతారా? పోలీసు వస్తారు ఇప్పుడు. మరి మేమేం చేయం సార్, భూమిలో కూర్చుంటాం సార్, ఏమన్నమాట మేము ఏమైనా కొట్టాం తింటాం. ఆర్ఐ కోసం ఆర్ఐకి ఇస్తే ఆర్ఐ ఇప్పుడు ఆగుతలేదు కదా సార్. చెప్పే మాట మేము సార్ మొన్న చెప్పిన సూచనలు పాటిస్తున్నాం. ఇప్పుడు కూడా అరేనా 28 తారీఖు వరకు ఉంటుంది అడ్వాన్స్ గా. ఇప్పుడు మీరు ఒక కేసు పెడితే చూసి పంచనామా చెప్పి టైం పడుతుంది సార్. సార్కు తెలియదా? మాది 28 తారీఖు, ఇవాళ ఎంత డేటు? ఆ తారీఖు ఇంక 22 రోజుల్లో పిల్లలు అయిపోతాయి. అప్పుడేం చేస్తారు? మేము అడిగేది మా బాధ గది. కోర్టును మరి జడ్జి అప్పుడు సంతకం పెడతారా? లైన్ ఉంటాయి. ఆయన కూడా తాత్కాలిక పర్మనెంట్ ఇంజెక్షన్ కూడా కాదు, తాత్కాలికం ఉంది కాబట్టి ఇంజెక్షన్ అయినా వెకేట్ చేయించుకోండి. వెకేట్ ఇప్పుడు 28 వరకు రాదు. డేట్ ఇచ్చారు సార్. రా సార్, వాడు ఇంకోటి సార్ కోర్టులో పని చేస్తున్నాను, కోర్టును కూడా మిస్యూజ్ చేసాడు. మీకు తెలుసు సార్. ఇంకా 31 నవంబర్ ఉంటుందా సార్? 31 నవంబర్ ఉంటుందా? మీరు చెప్పండి. కోర్టుకు 31కి రాండి అటని ఇచ్చారు. మేమే ప్రపంచంలో ఇదే ఇక్కడ కొత్త ప్రపంచం వస్తున్నాం. ఉరువస్తో చచ్చిపోయి తక్కువ సార్. మేము మీకు దండం పెడతాము. వాడి కోర్టునే మిస్యూజ్ చేస్తున్నాడు. మాకు మీకు అది కూడా చూపిస్తాం. కోర్టులో 31 వాళ్ళు కూడా ఇప్పుడు సార్ చెప్పిండు. ఆర్ఐ గారికి ఇంకా 2 దినాలు జ్వరం వస్తుంది. ఒక్కనాడు వచ్చింది అది ఎక్కదక్కడ పిల్లలు లేపే వరకు జ్వరం వస్తుంది. ఇప్పుడు ఆర్ఐ లేకుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైనా ఇస్తారు కదా సార్ మీ ఆధ్వర్యంలో. మా పని మాకు చేస్తే మేము పోతాం. ఒకటి చచ్చిపోతే ఇంకోటి రాడా మా ఊరికి నౌకరి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆర్ఐ క్యాన్సల్ చేయాలి సార్. ఇక ఇవన్నీ ఎందుకు సార్? మీ చేతుల మీద ఓళ్ళ పెట్టిర్రు. ఏం మంచి పని ఎవరికి చేసిర్రు? మాకు మంచి పని పుణ్యం ఉంటుంది గొప్ప అంతే. మీరు అర్థం చేసుకోండి నా బాధ కూడా. అంటే బాధ వార్తలు ఎవరికి భయపడి బాధ కాదు. కోర్టులు లేకుంటే ఏమన్నా చేయొచ్చు. మొన్న 18 తారీఖు కోర్టులు పెడదాం అన్ని మేము చూసుకుంటాం సార్. మీరు కలెక్టర్ ఇప్పుడు మీకు రిపోర్ట్ మన ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ
ఆ రిపోర్ట్ అని ఆయప్పని దొరికొచ్చి ప్రజెంట్ గ్రామంలో 10 మందిని అడిగి న్యాయ ప్రకారం అదే కదా సార్ మేము ఎందుకంటే కలెక్టర్ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేస్తే మేము అక్కడ తీసుకుంటాం. ఎన్ని ఒక్కటి కాదు 50 మిస్టేకులు చేయడం ఏంది ఆయన.